వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీలో కొత్త నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్ళిన నాయకులు కూడా ఆ పార్టీలో వైఎస్ షర్మిలతో పాటు వచ్చి చేరుతున్నారు, సొంత గూటికి చేరుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తర్వాత వైసీపీ పార్టీలో చేరిన నాయకులు, ప్రస్తుతం మళ్ళీ సొంత గుట్టికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి జీకే న్యూస్ స్టూడియోలో ఈరోజు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ముందుగా వారికి జీకే న్యూస్ స్టూడియో నుంచి స్వాగతం తెలియజేస్తున్నామండి. నమస్కారాలండి. నమస్కారం. మనం రాష్ట్రంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో, ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఆయన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా, వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి సొంత గుడ్డికి వచ్చిన నాయకులుగా ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా ఆలపాటి నరసింహమూర్తి గారు, మీ గురించి తెలియజేయండి. నా పేరు ఆలపాటి నరసింహమూర్తి, మండూరు పెదవేగ మండలం. మా తాతగారు ఆలపాటి గంగయ్య గారు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆయన మున్సూబుగా ఆ గ్రామంలో ఉంటూ తదుపరి ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా అనేక ఇండిపెండెన్స్ ఉద్యమాల్లో పాల్గొని జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. తదుపరి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మా తాతగారు గతించిన తర్వాత, మా పెద్ద తండ్రి గారైన ఆలపాటి సత్యనారాయణమూర్తి గారు మా గ్రామానికి యునానిమస్గా 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేస్తూ ఆయన ఆధ్వర్యంలోనే మేమందరం కూడా పనిచేసి ఉన్నాము. అప్పట్లో కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు ఎంపీగాను, అట్లాగే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా, ఆయనతో పాటుగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అందరితోటి కూడా కలిసి మా నాన్నగారు, మేము అందరం అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాము. తదుపరి రవీంద్రనాథ్ చౌదరి గారు గతించిన తర్వాత ఆయన సతీమణి వరలక్ష్మీదేవి గారు మాకు ఎమ్మెల్యేగా రావటం, అలాగే మినిస్టర్ చేయటం, ఆమె కూడా గతించిన తర్వాత మాగంటి బాబు గారు మాకు ఎంపీగాను, ఎమ్మెల్యేగాను, మినిస్టర్గా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పనిచేశారు. వాళ్ళ దగ్గర మేము పనిచేసి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విశ్వసించి నమ్మి పార్టీలోనే ఉండి ఏ పార్టీ ఇంకా కూడా మేము కన్నెత్తి కూడా చూడుకోకుండా 20 సంవత్సరాలు కూడా దెందులూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అప్పుడు 20 సంవత్సరాలు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. తదుపరి ఈ రాష్ట్రాలు విడిపోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శుభ్రంగా భూస్థాపితం అయిపోయిన సందర్భంగా ఖాళీగా ఉన్న టైంలోనూ వైఎస్ఆర్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడాను, వైఎస్ఆర్ అది కూడా కాంగ్రెసే కదా, అది పిల్ల కాంగ్రెస్ కింద తండ్రి రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా అభిమానం, ఒక రకంగా ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉండి గతించిన తర్వాత ఆయన భౌతికాయం దొరక్క 2-3 రోజులు ఈ రాష్ట్రం అంతా కూడా అతలాకుతలంగా ఎదుర్కొనే పరిస్థితిలో మేము కూడా పూజలు పురస్కారాలు చేసి ఎన్నో యాగాలు యజ్ఞాలు కూడా అప్పుడు నేను కూడా నిర్వర్తించాను. రాజశేఖర రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలిచాను డైరెక్టర్గా. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఆయనతో పరిచయాలు ఉండే, ఆయన దగ్గరికి ఏదైనా పని ఉన్నప్పుడు వెళ్తాం. అట్లాగే మా ఊళ్ళోనూ విష్ణాలయం అంటే మదన గోపాల స్వామి వారి టెంపుల్ని మేము నిర్మాణం చేసేటప్పుడు ముందుగంట నేను రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన్ని కలిసి ఆ టెంపుల్కి ఉచితంగా ధ్వజస్తంభాన్ని ఆయన దగ్గర నుంచి తీసుకుని సీలేరు ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రీగా నేను ధ్వజస్తంభం తెచ్చుకోవడం జరిగింది. అది మా గ్రామంలో స్థాపించడం కూడా జరిగింది. అట్లాగే గుడిని నిర్మాణం చేసి ఆ గుడిని కూడాను విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ గ్రామానికి సస్యశ్యామలం చేసి ఆ గ్రామంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా కరువు కాటకాలు రాకోకుండా చేశాం. అది ఎంతో శుభదాయకం. ఆ తదుపరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రపంచం అంతా కూడా కన్నెత్తి చూసేటటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఆయన కొబ్బరికాయ కొట్టి పోలవరం ప్రాజెక్టు మనం కట్టాలి,
ఎన్నో సంవత్సరాలుగా ఇది వెనకబడిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది జీవన ఆధారమైనటువంటి జీవనది ఇది. దీనివల్ల ఒక వ్యవసాయ నీరే కాకోకుండాను ఎన్నో ఉత్పత్తులు ఉత్పత్తి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంతో ఆయన అక్కడ పోలవరం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన రోజు మేమందరం కూడా వెళ్ళాం. మేమందరం కూడా ప్రోత్సహించి ఇచ్చేసాం. ఆ తదుపరి కాలువలు తవ్వేటటువంటి విషయంలో మేమందరం ఎంతో శ్రమపడి రైతులందరూ కూడా భయపడి అనవసరంగా భూములు తీసేసుకుంటున్నారు అని చెప్పానంటే రైతులందరికీ నచ్చజెప్పి మనకు కాలువలు కనుక మనం తవ్వుకుంటే వాటర్ కనుక వస్తమైతే మనదంతా మన ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుద్దని రైతులందరికీ నచ్చజెప్పి కాలువలు తవ్వించి ఎన్నో పనులు ఎంతో ఉత్సాహంగా నా మట్టుకు నా స్థాయికి నేను రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న 5 సంవత్సరాలను 10 సార్లు వెళ్ళి ఆయన్ని సీఎం హోదాలో ఉండగా ఆయన్ని కలవటం జరిగింది. ఒక్కసారి ఇది మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగిందండి? మేము లోకల్ ఎలక్షన్లు అన్నిట్లోనూ మేము పార్టిసిపేట్ చేసాము, అన్నిట్లోనూ గెలిచాము. మా అన్నయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ చేశారు. మేము కూడా షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా గెలిచాం. మా పెదనాన్న గారు ఏమో సర్పంచ్గా గెలిచారు. మా 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 వాళ్ళు అందరూ కూడా ఎంపీటీసీలుగాను సర్పంచ్లుగా కూడా చేశామండి. మాకు కాంగ్రెస్ పార్టీలో మాకు ఏది కావాలన్నా లోకల్ ఏరియాలో మేము అలాగా గౌరవప్రదంగా మాకున్న మా పనితనానికి మా గౌరవానికి తగ్గట్టుగా అప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా మమ్మల్ని గౌరవంగా చూసేవాళ్ళు. మా పెద్దండ్రి గారు ఉండగా బ్రహ్మానంద రెడ్డి గారు సీఎంగా చేస్తా ఉండగా అపాయింట్మెంట్ లేకోకుండా కూడా వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర నుంచి పనులు చేపించుకొచ్చేవాళ్ళు. ప్రస్తుతం మీరు వైసీపీ నుంచి కాంగ్రెస్ రావడం గల కారణం ఏంటండి? వైసీపీ విధానాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంటే వైసీపీ పార్టీలో ఎందుకు పనిచేస్తానికి వెళ్ళామని చెప్పానంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అయితే చేస్తారో అంతకన్నా గొప్పగా చేస్తానని చెప్పిన మాటలకి మేమందరం కూడా నేను ఒక్కడనే కాదు నా తోటి వాళ్ళు మా దెందులూరు నియోజకవర్గంలో సుమారుగా 30-40 మంది మా సీనియర్లు అంటే మా బ్యాచ్ కాంగ్రెస్ దెందులూరు కాంగ్రెస్ నియోజకవర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మేము రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఎంత ఇన్వాల్వ్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు, రాజశేఖర రెడ్డి గారి విధానాలు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉండగా నా స్థాయికి నేను అపాయింట్మెంట్ కూడా లేకుండా సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి కలిసిన రోజులు ఉన్నాయి. మాకు అంత అనుబంధం ఉండేది. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత అప్పుడు నా సొంత డబ్బులతోటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసుకొచ్చి మా ఊళ్ళో ప్రతిష్ఠించి మా గ్రామంలో ప్రతిష్ఠించి అక్కడ మా యొక్క విశ్వాసాన్ని విశ్వసతని వ్యక్తపరుచుకున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు అంటే మాకున్నటువంటి ప్రేమ. అది అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేనున్నాను, మా నాన్నగారు లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని నడుపుతాను, మీకు ఏమి ఇబ్బంది రానివ్వను, నేను నా నాన్నగారు దానికన్నా ఒక అడుగు ముందుకేసి నేను ప్రయాణం చేస్తాను అని చెప్పానంటే అందరం నమ్మాం. నేను నమ్మి అప్పుడు లోకల్గా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నటువంటి మా లోకల్ లీడర్స్ కూడా మమ్మల్ని బాగా నమ్మించి మేము చాలా విశ్వాసంగా ఉంటాం, మీకు చెప్పినట్టే వింటాం, మీకు మంచి చేస్తాం అని ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పారు. ఆ మాటలకి లోబడి మేము వైఎస్ఆర్ పార్టీలో పనిచేయడానికి వెళ్ళటం జరిగింది. అలాగే ఎంతో కష్టపడి ఆ పార్టీకి పనిచేసాం. ఎన్నో రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాం. అన్నీ చేసి ఆ పార్టీని గెలిచే విధంగా గెలిపించుకున్నాం. గెలిచిన తర్వాత 1 సంవత్సరం కూడా అవ్వక ముందు నుంచే మాకు ఇబ్బందులు మొదలైపోయినాయి. మాకు గౌరవం లేదు, మర్యాద లేదు. మా తోటి ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలకే మాతో ఉన్న ప్రజలకి మమ్మల్ని నమ్మి ఉన్నది, మమ్మల్ని ఎక్కువగా నమ్మి నా మట్టుకు నన్ను ఎక్కువగా నమ్మి ఉన్నది ఎస్సీలు, రెండో రకంగా బీసీలు. ఎస్సీలకి ఏదైనా చేయాలి అని చెప్పానంటే ఎవరితో చెప్పి మేము ఏం చేపించాలనేటటువంటిది మేము చేయలేని పరిస్థితి ఈ రోజు కూడా. తర్వాత మేము కూడా చదువుకున్న వాళ్ళం. నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాది. నాకు కూడా సబ్జెక్టు తెలుసు. కానీ నడుస్తూ ఉన్నది ఏంటి? ఈ కక్ష రాజకీయాలు ఏంటి? ఈ ప్రతిదానికి కేసులు పెట్టి ప్రతి వాళ్ళని బెదిరించటం చేయటం.
తర్వాత లోకల్ లీడర్స్ కూడా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడాను ఏం పని చేస్తున్నారు, వీళ్ళు ఏమి పని చేయలేని పరిస్థితి. అసలు సీఎం గారి ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఎక్కడి నుంచి ఇస్తారు? నేను ఎన్నోసార్లు సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ఎన్నో రకాల ప్రయత్నం చేశాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా కలిశారు. అట్లాగే అధిష్టానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరినీ కూడా కలిశారు. అందరినీ కలిసి లోకల్లో పరిస్థితి బాగోలేదు, పార్టీ పరిస్థితి బాగోలేదు, పార్టీ పాడైపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు గెలిచిన అభ్యర్థి కన్నా ఓడిపోయిన అభ్యర్థి మెరుగని ప్రజలందరూ చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది. దెందులూరు నియోజకవర్గం చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చేసింది. అక్కడ పార్టీ బాగోలేదు, ఎక్స్ పార్టీ ఎక్స్పోజ్ అవుతుంది, ఉన్న పార్టీ డౌన్ అయిపోతుంది అని చెప్పానని అధిష్టానం యొక్క పెద్దోళ్ళందరికీ అప్పిరెడ్డి గారి కానించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కానించి, వైవి సుబ్బారెడ్డి గారి కానించి, మోహన్ రాజు గారి కానించి అందరికీ విన్నవించుకోవటం జరిగింది. ఏ ఒక్కరూ కూడా పార్టీని గురించి పట్టించుకున్న పరిస్థితులు లేదు. మీ నియోజకవర్గం ఎమ్మెల్యేకి చెప్పారా కొట్టారు అబ్బాయి చౌదరి? మా అబ్బాయి చౌదరికి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఆయనకి కావలసింది ఆయన తోచింది చేస్తాడు తప్పితే మన కోసం ఎవరన్నా సీనియర్ సలహాలు ఏం పట్టించుకోవట్లేదు, చేసే పరిస్థితి ఏమి లేదు. అది కాకుండా ఆయన వెనకమాల ఉండేటటువంటి సగం మంది పైగా అందరూ టీడీపీ బ్యాచ్. వాళ్ళు రేపొద్దున ఎలక్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతారు, టీడీపీలో పనిచేస్తారు. ఈ విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. అది కూడా ఆయన పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇవన్నీ చూసిన తర్వాత వీటన్నిటికన్నా రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అంతకు ముందు కూడాను ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్కి మేము అన్యాయం చేశాం, ఈ అన్యాయానికి మేము ప్రతిఫలం ఏదైనా చేయాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పానంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ గనక ఏ రకంగా అయినా సరే అధికారంలోకి వస్తే, ఏ రకం అంటే ఎలియన్స్గా కానీ లేదా సొంతంగా కానీ ఆయన కనుక అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని ఆయన చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి విశ్వాసం, అసలే అభిమానం ఉన్నవాళ్ళము, మాకు పూర్తి విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి మనకి కావలసింది రాష్ట్రం బాగుపడతాం. రాష్ట్రం బాగుపడే విషయంలో మనం అందరం కూడా తలకొక ఎవరికి తోసిన సహాయం వాళ్ళు చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది ప్రతి పౌరుడి మీద ఉంటుంది, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడి మీద ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలి, మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం మాలో కలిగి ఈ ఉన్న పార్టీ ఎందుకు అనవసరంగా పనిచేశాము, అనవసరంగా మనం 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్న పోయేది అక్కర్లేని వాళ్ళకి మనం సహాయం చేశాము, మనం చేసింది పొరపాటు అని చెప్పానని వెనక తిరిగి అదే సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అభ్యర్థి రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జిగా వేస్తున్నారని చెప్పానంటే సంతోషించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టిన రోజునే మేము కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆవిడకి సపోర్ట్ పలికి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాము, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేదాకా కృషి చేస్తాము అని ఏ మాట అయితే షర్మిల గారు ప్రతిజ్ఞ చేశారో దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం, మేము కూడా దానికే ఉంటాం. ఓకే, ఇప్పుడు షర్మిల గారు రావడంతో పార్టీలో ఎలా ఉంది వాతావరణం? మీరు పార్టీలో రెట్టింపు ఉత్సాహంతో నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మెరుగు, ఈ బీజేపీ పార్టీకి, ఈ వైఎస్ఆర్ పార్టీకి, ఈ తెలుగుదేశం పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీయే మెరుగు అని ప్రజలు అనుకుని మనసులో అనుకుని ఎదురు చూస్తున్న సమయంలో రోగికి వైద్యం చేయాల్సిన టైం ఎప్పుడైతే వచ్చిందో అలా వైద్యం ఎప్పుడైతే చేస్తామో అలాంటి పరిస్థితి ఈ రోజున షర్మిల గారు కూడాను ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తానికి ఆమె ఒక డాక్టర్గా ముందుకు వచ్చారు. ఆవిడ వెనకమాల మేమందరం ఉండటం కరెక్ట్ అనిపించింది. ఈ నిర్ణయం ఎలా ఉందంటారు? ఇప్పుడు షర్మిలాని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించిన నిర్ణయాన్ని మీరు ఎంత శాతం ఏకీభవిస్తారు? 100% కరెక్ట్ అని చెప్పానని మేము భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నాం అని చెప్పానంటే
ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏమిటి? కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఎంత డెవలప్ చేశారు ఆయన ఇప్పటికీ ఏ రాష్ట్రం సీఎం చేసినటువంటి ఆ ఇండియాలో ఏ సీఎం కూడా చనిపోయిన తర్వాత అంతమంది జనాలు అందరి గుండెల్లో ఉండి అంతమంది చనిపోయిన వాళ్ళు లేరు, అన్ని విగ్రహాలు పెట్టిన నాయకుడు కూడా లేరు. మన ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలోనే ఉంటాయి. అలాగే మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ప్రతి గ్రామంలోనే ఉంటుంది. వాళ్ళు ప్రజాభిమానాన్ని పొందినటువంటి వ్యక్తులు. అలాంటి బిడ్డ ఈ రోజు మనకు వస్తే మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉండేటటువంటి ఆమెని గౌరవించటం అంటే ఆమె కూడా ఒక పార్టీ పెట్టుకుని ఉన్నటువంటి ఆమెకి మంచి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిన్ను అధికారం కనుక కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆవిడే నువ్వేనమ్మ సీఎం అని చెప్పానని పార్టీ చెప్పడం జరిగింది. దానికి మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ ఆమె. ఆవిడ సీఎం క్యాండిడేట్ మేమందరం కూడా బలపరుస్తున్నాం, ఒప్పుకున్నాం, సంతోషిస్తున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మీరు దగ్గర నుంచి చూశారు, జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు దగ్గర నుంచి చూశారు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఏమైనా? చాలా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదండి, రాజశేఖర రెడ్డి గారికి నా లెవెల్కి నేనే 4-5 సార్లు సీఎంగా కలిసి నా ఇబ్బంది చెప్పుకుని లోకల్ పరిస్థితులు కూడా చెప్పి, అంటే అప్పుడు అనుకోని పరిస్థితుల్లో మాగంటి బాబు గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రోజుల్లో కూడా నేను స్వయంగా వెళ్ళి, మందల సత్యం గారు నేను స్వయంగా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారితో మీతో మాట్లాడాలి, అక్కడ పార్టీని సరిదిద్దాలని చెప్పాను అన్నప్పుడు ఇమ్మీడియట్గా రండి అని చెప్పానని ఆయన చెప్పినప్పుడు చూడండి ఎంత స్థాయి, ఎంత గొప్ప మనిషో. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది మనకి వైఎస్ఆర్ పార్టీ వచ్చి. ఈ రోజుకి ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పానని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రోజుకో ఊళ్ళో రోజుకో చోట మీటింగులు పెడుతున్నారు. ఎవరిని కలిశారు? ఎమ్మెల్యేలకే లేదంట ఇంటర్వ్యూ, మన మినిస్టర్లకే అపాయింట్మెంట్ లేవు. నేనైతే 10 సార్లు అపాయింట్మెంట్ కోరాను. అసలు నాకు ఊరు పేరు కూడా లేదు, అసలు నన్ను ఎవరు పిలిచిన వాళ్ళు కూడా లేరు. అందుకని ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేటటువంటి ఏం చేయలేదు. ఆయన టైంలో మీరు చూసుకోండి, ఒక ధర్నా జరగలేదు, ఒక ఉద్యమం జరగలేదు, ఒక అరెస్టు జరగలేదు, ఏది జరగకుండా సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది పరిపాలన అంటే. అది నాయకుడి యొక్క విధానం. ఆ నాయకుడిని గుండెల్లో పెట్టుకోవాల్సింది ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలా కాకోకుండా కక్ష సాధింపులు, ఎవరో మాట్లాడటానికి లేదు. నోరు ఉప్పి ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళకి జైల్లోకి పంపించడం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఏ పక్షం అయినా సరే, నేను ప్రతిపక్షం కాదు, నిన్నటి వరకు నేను ప్రతిపక్షం కాదుగా, నేను ఉన్న పక్షాన్నిగా. నా మీద కూడా నేను కూడా మాట్లాడానని చెప్పానని, నీ పోకడ బాగోలేదని చెప్పానని, మా అబ్బాయి సోదరుని మాట్లాడానని చెప్పానని నా మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. అది అలాంటి పరిస్థితి. అందుకని రాజశేఖర రెడ్డి గారికి ఇంకొకరికి పోలికైతే లేదు. రాజశేఖర రెడ్డి గారే. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లేక మా షర్మిల గారు ఆలోచిస్తారు, మాట్లాడగలరు, చేయగలరు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఓకే. ఇప్పుడు షర్మిల రావడంతో వైసీపీ కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ ఆవిడపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు చేస్తాను, దాన్ని ఏమంటారు మీరు? చేతగాని అనమాట. ఆవిడ రాజకీయం మాట్లాడుతుంది, వ్యక్తిగతంగా ఎవరిని ఏమి మాట్లాడట్లా. మీరు ఎక్కడైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే, ఏ స్కిప్ అయినా సరే చూడండి, వ్యక్తిగతంగా ఎవరిని ఏమీ మాట్లాడదాన్ని, రాజకీయం మాట్లాడుతుంది. రాజకీయం మీరు తెలుగుదేశాన్ని మాట్లాడుతుంది, వైసీపీని మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అంటే, మీరు ఓట్లు వేయించుకున్నారు ఆంధ్రప్రదేశ్కి, స్పెషల్ స్టేటస్ ఏది? స్పెషల్ స్టేటస్ బీజేపీ వాళ్ళని అడగరేంటి? మీరు వాళ్ళ గులాములు అయిపోయారా? మీరు ఎందుకని అడగట్లేదు? అది ఆమె మాట్లాడుతుంది. అది వీళ్ళకి గిట్టలేదు. అది గిట్టక వాళ్ళు ఏదన్నా లీడర్ మాట్లాడాలి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లీడరు, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి లీడర్లు ఎవరో, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాట్లాడాలి. వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డి,
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడితే అందరూ మాట్లాడకుండా ఊరుకోవటం, గౌరవం మర్యాద లేకోకుండా పాలసీ మాట్లాడండి. ఎవరైనా సరే పాలసీ మాట్లాడండి. ఏ పాలసీ చేస్తారో మేము చేస్తున్నాం, నువ్వేం చేస్తావు అని చెప్పని మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగతమైన దోషణలు, వ్యక్తిగతమైన సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం అనేది అది చాలా తప్పని మేము భావిస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడదాం మనం కాసేపటికి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల అన్న చెల్లెలు. ఇప్పుడు ఒక సాధారణంగా ఒక చెల్లి మీద పరాయి వ్యక్తి ఏదైనా ఒకవేళ ఎక్కువగా చూసినా సరే, కొంచెం ఏదైనా ఎక్కిలేషాలు వేసినా సరే, ఒక అన్నగా మనకి పౌరుషం వస్తుంది. అది సాధారణంగా సహజ సిద్ధమైన గుణం అది మనకి, ఒక అన్నగా, ఒక మగాడిగా. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి అటువంటిది ఏమి రాకపోవడం గల కారణం ఏమంటారు? ఆయన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంది కదా అది. ఇప్పుడు మీరు చెప్పింది సోదరు లాంటి వాళ్ళ మీద ఎవరన్నా ఏదైనా మాట్లాడితేనే ఊరుకోలేము. సొంత సోదరుని ఎవరన్నా మాట్లాడుతుంటే ఎవరో ఊరుకోలేము. అలాంటిది ఆ సొంత సోదరు మీదే మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుకోకుండా చిరునవ్వు నవ్వుతా ఊరుకుంటున్నాడంటే ఆయన వ్యక్తిత్వానికి వదిలేసేయాలి. దాన్ని ఎవరు క్షమించరు కదా. అలాంటి విషయాలు ఎవరో కూడా హర్షించరు, క్షమించరు. అదే ఇప్పుడు వీళ్ళ అన్నా చెల్లెలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు అహర్నిశలు ప్రయత్నించారు. విజయమ్మ గారు తల్లి గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, ఇంకా కుటుంబ సమేతంగా మొత్తం ఓవరాల్గా అహర్నిశలు శ్రమించారు. ఆయన జైల్లో ఉండడం తర్వాత వీళ్ళు పాదయాత్రలు చేసి శ్రమించిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళని పక్కన పెట్టడం గల కారణం ఏమని మీకు తెలుసా? అంటే ఫలానా కారణం అని చెప్పానని తెలిసే అంత దగ్గరగా మేము లేము ఆ కుటుంబానికి మేము కూడా పార్టీలో ఉండటమే. కానీ అట్లాగే రాజశేఖర రెడ్డి గారికి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ విషయాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకునే అంత సన్నిహితం మాకైతే లేదు. కానీ జరిగినవన్నీ కనుక చూస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పనైతే మటుకు నేను చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉండి జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కానీ, అట్లాగే షర్మిలమ్మ గారు కానీ, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్నాన్న కానీ, ఇంకొకరు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు సహాయమే చేశారు. అన్నీ తీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత నిజంగా వీళ్ళు ఎవరిది తప్పుండి ఏం సరిదిద్దుకుని వాళ్ళు, ఎందుకంటే కష్టంలో మనకు సహాయం చేశారు కనుక మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేటటువంటి కనీసమైనటువంటి ఆలోచన మరి ఆయనకి ఎందుకని లేదు, వీళ్ళకి ఎందుకని గొడవ వచ్చింది అనేది మట్టుకి పూర్తిగా మనం ఏది చెప్పలేమండి. అది మట్టుకి కరెక్ట్ అయిన పద్ధతి అయితే మట్టుకు కాదు. అసలు చిన్న తండ్రి గారిని ఎవరో చంపేశారని చెప్పాననేటటువంటిది కూడా ఆ విషయంలో కూడా జనాలందరూ కూడా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు వెళ్ళినా సరే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు. ఆయనకి తెలియకోకుండా జరిగిందని అనుకున్నాం అప్పుడు మనం ఎలక్షన్ ముందు. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ముద్దాయిల్ని ఆయన అరెస్ట్ అవనీకోకుండా కాపాడుతున్నాడు అని చెప్పానంటే ఈయన కూడా జరిగిన దాంట్లో విషయం ముందే తెలిసి ఉండాలి. తెలియకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారని ఒకరికొకళ్ళు అనుకుంటాం తప్పితే అంతకు మించి అయితే పూర్తిగా కుటుంబాల లోపలికి వెళ్ళి తెలుసుకోగలిగినంత సన్నిహితం అయితే మాకు లేదండి. ఓకే. ఈ కోడికత్తి శ్రీను కేసులో ఆయన్ని 4.5 సంవత్సరాల ఇప్పుడు 4.5 సంవత్సరాల మట్టి ఆ కోడికత్తి శ్రీను పాపం జైల్లో ఉన్నాడని ఆ తల్లిగారు ధర్నా చేస్తుందని, ఆ శ్రీను జైల్లో ఉండి ఇంకా ధర్నా చేస్తున్నాడని చెప్పాను అనేటటువంటి దాని మీద మనకు కూడా వార్తల్లోనే మనం చూడడం జరిగింది. ఎందుకంటే జనరల్ గాను మర్డర్ కేసు జరిగిందనుకోండి, మర్డర్ కేసు జరిగిందనుకోండి, మర్డర్ కేసులోను ముద్దాయికి అరెస్ట్ చేసి లోపల పెడితే 90 రోజుల వరకు బెయిల్ ఇవ్వరు, తర్వాత బెయిల్ ఇస్తారు. తర్వాత విచారణ అయిన తర్వాత కోర్టు ఏ శిక్ష అయితే వేస్తుందో శిక్ష అయితే శిక్ష వేస్తుంది, కొట్టేస్తే కొట్టేస్తుంది. అట్లాగే అటెంప్ట్ మర్డర్ 307 అలాంటి సెక్షన్లు ఏమైనా వచ్చాయి అనుకోండి, 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఆ ముద్దాయికి బెయిల్ రాకుండా ఉంటుంది. తర్వాత ఛార్జ్ షీట్ అది పెట్టించుకుంటారు, బెయిల్ ఇచ్చేసేస్తారు. 4.5 సంవత్సరాల నుంచి బెయిల్ రాకోకుండా అతను అప్పటి నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు అని చెప్పానంటే మరి అది ఏంటనేది ఇక అది ప్రజలు ఆలోచించాల్సిందే కానీ ఇంకెవరు చెప్పే మాటలే. ఒక మానవతా దృక్పథంతో కూడా మన వల్ల ఒక వ్యక్తి లోపల ఎన్ని సంవత్సరాల మట్టి కనీసం అనేటటువంటి కనీస ఇంగితం ఉండాలి. అది తప్పదే కాదు, జాలి ఉండాలి. మనం పెద్దవాళ్ళు ఈ అధికారంలో ఉన్నామని చెప్పానంటే కింద వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారంటే జాలి దయ ఉండాలి.
మరి ఏముందో ఏం లేదో అతను బయటకు వస్తే మన జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు అతనికి ఏముంది. అతను ఏదో ఒక చిన్న కుటుంబంలో కనపడుతుంది. చిన్న కుటుంబం, ఎస్సీ కుటుంబంలో చిన్న కుటుంబం. పాపం అతను చేసేది ఏముంది? ఏదో బయటకు వచ్చి తన బతుకుతాడు. దానివల్ల ప్రమాదం కూడా ఏం లేదు. టీడీపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు, ఏ నాయకుడు కాదు, ఓట్లు పోవు, వేరేది ఏమీ పోదు. మరి ఎందుకని అలా ఉంచుతున్నారో ఏంటనేది అది తెలియదు అనమాట. ఓకే, ఇంకో ప్రశ్నలోకి వెళ్తే మనం, మీకు ఇప్పుడు ఎందులో నియోజకవర్గంలో మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు, ఎప్పుడైనా అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోసం ఏమైనా పోటీ చేశారా? కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎలక్షన్ వచ్చినప్పుడు, రెండోసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మాగంటి బాబు గారు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో కావాలని చెప్పానని, టికెట్ కావాలని చెప్పానని అప్లికేషన్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుకోవడం జరిగింది అప్పుడే. ఓకేనండి. అప్పుడు నాతో పాటుగానే కొటారి రామచంద్రరావు, నేను, అట్లాగే కొమారెడ్డి మాధవరావు గారు, వీళ్ళు కొంతమంది మేము క్యాండిడేట్లు కావాలని చెప్పానని, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పాను కాంగ్రెస్ పార్టీ పెట్టి. అబ్బాయి చౌదరి గారు వాళ్ళ నాన్నగారు, అబ్బాయి చౌదరి వాళ్ళ తండ్రి గారు. అప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే మేము అందరం కూడా చేసాం ఆయనకి. కానీ బ్యాడ్ లక్, కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది, కానీ మాది ఎందులో నియోజకవర్గం టీడీపీ వచ్చింది. ఎన్ని ఓట్లతో ఓడిపోయారండి ఆయన కొట్టారు రామచంద్ర? 16,000 ఓట్లు. 16,000 ఓట్లు. ఓకే, 16,000 ఓట్లతోటి మా ప్రత్యర్థి తెలుగుదేశం చింతమనేని ప్రభాకర్ గారు గెలిచాడు, కొటారి రామచంద్రరావు గారు ఓడిపోయాడు. అవునండి. ఇప్పుడు ఎలాగున్నాయండి పరిస్థితులు అక్కడ నియోజకవర్గంలో? ఇప్పుడు 2 సంవత్సరాలకే గెలిచిన తర్వాత 2 సంవత్సరాలకే జనాలందరూ కూడా ఒక రకమైనటువంటి టాక్ అక్కడ అందరూ అనుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వీడికన్నా వాడే మెరుగు, ఓడిపోయినోడే మెరుగు, ఓకే, చింతమనేని ప్రభాకర్ ఆయనే మెరుగు అనేటటువంటి పరిస్థితే ఉంది. రాను రాను అది రోజు రోజుకి బలపడి ఆఖరికి ఇప్పటికి అది నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఎడ్జ్లోకి వెళ్ళిపోయింది. చింతమనేని గెలవాలనేటటువంటి దాని మీద చింతమనేని ప్రయాణం చేస్తున్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు గట్ట ఫలించి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లయితే నేను గెలుస్తానని అబ్బాయి చౌదరి గారు ఉన్నాడు. వీళ్ళిద్దరి పరిస్థితి అలా ఉంది. కానీ వీళ్ళిద్దరి మీద కూడా జనాలు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఆ ఆల్టర్నేటివ్ మా కాంగ్రెస్ పార్టీ అవ్వాలని చెప్పానని మేము కోరుకుంటున్నాం. ఓకే, అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి మీరు ఏమైనా వేస్తారా నామినేషన్? నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాను. పార్టీలో అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు స్థానిక లీడర్స్ కానీ అక్కడ ఉన్న లీడర్స్ కూడాను నాకు టికెట్ ఇచ్చేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను. పోటీ చేసి దెందులూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీలో ఉంటాను. ఓకే, ఇప్పుడు మన చింతమనేని ప్రభాకరు ఆయనకి గెలిచిన తర్వాత కొన్ని తప్పులు చేయడంతో ఆయన మన ఒక విధంగా చూసుకుంటే జగన్ వేవ్లో కొట్టారి అబ్బాయి చౌదరి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పే విధానం చూస్తే ఆయన మార్క్ నిలబెట్టుకోకపోవడంతో మళ్ళీ అక్కడ వేరే మూడో వ్యక్తినే అక్కడ ప్రజలు చూసే అవకాశం ఉంది. మీరు ఏ విధంగా హోప్స్, మీరు గెలుస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. మా షర్మిల గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఉన్నారు. మేము అందరం కూడా అదే విధంగా పనిచేసే విధంగా ఉన్నాం. ఆల్టర్నేటివ్గా ఇటు తెలుగుదేశం కానీ ఇటు తెలుగుదేశంలో ఉన్నటువంటి క్యాండిడేట్ని అటు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ని కూడా చూశారు కనుక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మేము గెలుస్తామనేటటువంటి హోప్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మీతో పాటు ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో షర్మిల రావడంతో ఏ విధమైన ఉత్సాహంతో ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకెవరినైనా సరే మనం ఏదన్నా మీటింగ్ కానీ షర్మిల గారి దగ్గరికి మేము వెళ్తా ఉంటే మమ్మల్ని పిలవలేదండి, మమ్మల్ని పిలవలేదు, మేమొద్దు అని చెప్పానని మాట్లాడే కాడకు ఉంది. అంటే ఉత్సాహం కనపడుతుంది. మేము కూడా చాలా సంవత్సరాల మట్టి, దాదాపు 40 సంవత్సరాల మట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీలు చేయకపోయినప్పుడు కూడా ఫాలోయింగ్ ఉంది కనుక ప్రజా నాడి ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఏంటని చెప్పానంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కోసం జనాలు అయితే చూస్తున్నారు. అధికారంలోకి వచ్చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో. ఖచ్చితంగా మాకు అధికారంలోకి వచ్చేటటువంటి వేలోనే నడుస్తూ ఉన్నాం మేము. అవునండి, ఆ వేలోనే. ఇప్పుడు
తెలంగాణ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి అసలు 10 సీట్లు కూడా రావన్నారు. అలాంటిది ఒక నెల రోజుల్లోనే మా పార్టీ అంతా కూడా మా విధానాలను అందరినీ తెలంగాణ ప్రజలందరికీ తెలియపరచడం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అట్లాగే సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా ఖర్గే గారితో సహా మొత్తం అందరూ కలిసి తెలంగాణలో ఉండి పార్టీలో జనాలందరినీ మెప్పించి ఒప్పించి ఓట్లు వేపించుకుని అధికారంలో తీసుకొచ్చారు. మాకు కూడా అలాగే తీసుకొస్తారు, మేము కూడా అలాగే వస్తామని చెప్పని వీళ్ళు ఎంతమంది ఎన్ని చేసినప్పటికీ కూడా అధికారంలోకి మేమే వస్తాము, మాకే ఓట్లు వేస్తారు. రేపొద్దున స్పెషల్ స్టేటస్ రావాలి. స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత ఎస్టీకి, ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు వగైరా వీళ్ళందరి పిల్లలు చదువుకుని ఉన్నారు. ఈ చదువుకుని ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ రావాలి. ఈ రాష్ట్రానికి మంచి కంపెనీలు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. షర్మిల గారు కూడా ధర్నా చేశారు కదా పార్లమెంట్. షర్మిల గారు కూడా ఢిల్లీ జంతర్ మంతర్లోనూ ధర్నా చేసి ఇప్పుడు వరకు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలని ఏ ఒక్కళ్ళైనా సరే అడిగిన వాళ్ళు లేరు. ధర్నా చేసేదాకోవటం కాదు, కనీసం మాకు కావాలండి అని చెప్పని అడిగిన వాళ్ళు కూడా లేరు. ఇవాళ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేసాం. ధర్నా చేసి మన ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ప్రపంచం మొత్తానికి కనపడేటట్టుగా ఆవిడ చేయగలిగింది. రేపొద్దున కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇప్పుడే. ఇలాంటి సమయంలోనే వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలకో మంత్రాలకో లోబడుకోకుండాను మన పిల్లలేంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా, ఓసీలతో సహా అందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ అందరూ వలసలు వెళ్ళిపోయే వలసల్ని ఆపు చేయాలంటే మనకి స్పెషల్ స్టేటస్ వస్తే మనం కట్టేటటువంటి ఇంట్రెస్ట్లు కానీ, మన ట్యాక్సులు కానీ ఇవన్నీ పోతమే కాకోకుండాను ఎన్నో వందల కంపెనీలు వచ్చి ఇక్కడ చేరతాయి. అలాంటి కంపెనీలన్నీ వచ్చినప్పుడు మనందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చి మన పిల్లలందరూ కూడా బాగుపడతారని చెప్పినటువంటి మంచి ఉద్దేశంతో ఉన్నాం. మేము ఆ ఆలోచనతోటే ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మనకి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడకుండా మేము అధికారంలోకి వస్తామని చెప్పానని మేము భావిస్తాం. ఈ స్పెషల్ స్టేటస్ గురించి మన వైసీపీ ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మనం పార్లమెంట్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఏదైతే అధికారంలో ఉన్న, ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే మిగతా ప్రయోజనాలు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒత్తిడి చేశారండి? ఏ పార్లమెంట్ మీటింగ్ లో ఒత్తిడి చేశారు? మాకు స్పెషల్ స్టేటస్ కావాలని ప్యాకేజీలు అడిగారు, వాళ్ళ పనులు అడిగారు, వాళ్ళకున్న ఇబ్బందులు అడిగారు, వాళ్ళకున్న ఇబ్బందులు. వీళ్ళు గట్టిగా మాట్లాడితే వీళ్ళ మీద ఉన్నటువంటి నాయకుడి మీద ఉన్నటువంటి కేసులు గట్ట ఏమన్నా మోపు చేస్తారని జడిచి మాట్లాడకుండా ఊరుకుంటూ ఎవరు అడిగారండి? ఖచ్చితంగాను ఎవరు అడిగారు స్పెషల్ స్టేటస్ గురించి? ఒక్కళ్ళు కూడా అడగలేదు. నేను ప్రస్తుతం రీసెంట్గా 2 నెలల క్రితం మన ఎంపీ కోటగిరి శ్రీధర్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి అడగడం జరిగింది, ఇంకా అడుగుతూనే ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో మాకు 25 ఎంపీ సీట్లు కేటాయిస్తే మేము దాన్ని సాధిస్తామని ఆయన ఒక పోయినసారి 25 రానే వచ్చినాయి కదండి. ఒక 2 సీట్లు తగ్గితే ఏమైంది? 23 వచ్చినాయి. 23తో మీరు చేసిన ఉద్యమం ఏంటి? మీరు చేసేసిన పోటీ ఏముంది అక్కడ? ఇందమ్మడికి వచ్చి ఆన్లైన్ ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్ పార్టీ వాళ్ళని ఆన్లైన్ ప్రతిపక్ష వాళ్ళని బూతులు తిడుతుంది తప్పి మీరు చేయగలిగింది ఏముంది? పోనీ రోడ్లకి ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చారా? రోడ్లు ఏమైనా ఉన్నాయా? పంచాయతీ ఫండ్స్ ఉన్నాయా? పంచాయతీ ఫండ్స్ అని ఏమైపోయినాయండి? పంచాయతీ రూపాయి లేదు. పంచాయతీ సర్పంచులుగా గెలిచి వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం అక్కడ గుమ్మస్తా కూడా జీతాలు లేకపోకుండా పంచాయతీలో ఒక గుంట పొడటానికి కానీ, ఒక డ్రైనేజ్ తీయటానికి కానీ, ఒక మంచినీళ్ళు ట్యాప్ వేయటానికి కానీ, ఒక మంచినీళ్ళు మోటార్ బాగు చేయడానికి కూడా రూపాయి లేకోకుండా పంచాయతీ సర్పంచులందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే ఇది మానేసేసి మాకు ఇంకొక 25 మంది మళ్ళీ సార్ ఇవ్వండి, లేదా 175కి 175 ఇవ్వండి, మేము బాగా పొడిచేస్తామని. ఇప్పుడు ఇచ్చినట్లకి పొడిచింది ఏముంది? ఏ రోడ్డు బాగుంది? కారు వేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళి ఏ రోడ్డు అమ్మటైనా కారు వెళ్ళే పరిస్థితి లేదు. ఒక పంచాయతీలో ఇది లేదు. ఒక రైతులకి ఇప్పుడు వరకు నేను రైతుని, నేను ఎన్నో పార్టీలు చూశాను, ఎన్నో ప్రభుత్వాలు చూశాను, ప్రతిపక్ష ప్రభుత్వాలు చూశాను, అధికార ప్రభుత్వాలు చూశాను. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా లేకోకుండా రైతుల కోసం ఖర్చు పెట్టే విధానం లేకుండా చూసింది ఇప్పుడే.
ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడాలి నా జీవితంలో. ఈ నవరత్నాల్లో రైతులు ఏ ఒక్కటి కూడా ఒక స్పేర్ కానీ, ఒక పురుగు మందులు కానీ, ఒక పురుగు మందులు కొట్టే యంత్రాలు కానీ, దుక్కుదున్నే యంత్రాలు కానీ ఏవి కూడా ఏమీ లేదు. వీళ్ళ ఆర్భాటం కోసం ఒక్కసారి ట్రాక్టర్లు అని చెప్పానని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్ళారు తప్పితే బోర్లకు మించి ఏమీ లేదు. మేము బోర్లు కూడా వేస్తున్నాము ఉచితంగా. బోర్లు కూడా కావాల్సిన వాళ్ళకి ఊరికి ఎన్ని బోర్లు వేశారు? ప్రైవేట్గా ఎన్ని బోర్లు వేసుకున్నారు? ప్రభుత్వం ద్వారా ఎన్ని బోర్లు అయినాయి? ఇవన్నీ కరెక్ట్ అని చెప్పానని ఊరికే పేర్లు చెప్పుకుంటాకే మేము రైతులు అని చెప్పుకున్నా. నేను రైతుని. మా ఊళ్ళో ఎన్ని బోర్లు వేశారు? మా పక్క ఊర్లో ఎన్ని బోర్లు వేశారు? ఈ నవరత్నాల్లో రైతులకి లబ్ధి చేకూర్చే ఏమి లేవా? నవరత్నాల్లో రైతులకి సమకూరినటువంటి లబ్ధి ఏంటిది? ఇప్పటికి ఇంకా ధాన్యం డబ్బులు ఇప్పటికి ఇంకా రాని రైతులు ఉన్నారు. ఇది మొన్న తుఫాన్కి నష్టపరిహారం ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు నష్టపరిహారం ఉండేది. ఇప్పుడు ఏమి నష్టపరిహారం ఇస్తున్నారు? ఏమీ లేదు. ఏ నష్టపరిహారం లేదు. రైతులకి ఏమి ఇచ్చారు? రైతులకు కూడా ఈ నవరత్నాల్లో రైతులకి ఏముంది? అది ఒకటి కనుక చెప్పగలిగితే చాలు. ఇవన్నీ ఏమి చేయకోకుండా మేము ఏదో చేశామని చెప్పానని ఊదర కొట్టేసుకుని మాకు ఓట్లేయండి. ఇప్పుడు దాకానేమో 150 సరిపోలేదు. అధికారానికి ఎన్ని సీట్లు కావాలండి? 150 సరిపోలేదా? 175 వచ్చారని ఇంకేదో బాగా చేస్తారంటే ఏం చేస్తారు? అసెంబ్లీలో 150కి చేయాలిగా. ప్రతిపక్షం లేకుండా వీళ్ళొక్కళ్ళు కూర్చునే ఉద్దేశమా? అసలు ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కదండి. ఏమండి, మన రాజ్యాంగంలో ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షం ప్రశ్నించాలి, అధికార పక్షం దానికి జవాబు చెప్పాలి. వీళ్ళొక్కళ్ళే తప్పను అని ఒప్పని మీరు మనమే తప్పు ఒప్పులు అనుకోకూడదు కదా. మనకి పక్కన ఉన్నవాడు కూడా చెప్పాలి, నువ్వు వెళ్ళే రూట్ తప్పు లేదా నువ్వు వెళ్ళే రూట్ మంచిది అని చెప్పాను. ప్రతిపక్షం ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లోపాలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే ప్రతిపక్షం ఉండకూడదు అని ఎవరు ఉండకూడదు. ఇక అది ఎవరు పార్టీలో మాట్లాడకూడదు. అది సొంత చెల్లి అయినా, అన్న అయినా, సొంత తమ్ముడైనా, సొంత బాబాయ్ అయినా ఎవరు ఏం మాట్లాడకూడదు. ఇక అంతా వాళ్లే 175 25 ఎంపీలు మొత్తం అన్ని ఇచ్చేసేస్తే ఒక రాజ్యర్గం నియంత రాజ్యర్గం లేక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే జనాలందరూ చూస్తూ ఉంటే ఇదా ప్రజాస్వామ్య నాయకుల్లో మన ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగ విధానం ఏమిటి? ఆ విధానంలో కోరుకునే విధానం ఏమిటి? అధికారం కావాలని కోరుకోవచ్చు, ప్రతిపక్షం లేకుండా పోవాలని కోరుకుంటాం ఏంటంటే అంటే ఏం కోరిక? నేను ఇలాగే ఒకసారి మన వైసీపీ నాయకులని ప్రశ్నించడం జరిగింది. ఎమ్మెల్యేనో ఎవరినో ఇలాగే ప్రశ్నించడం ఒక ఇంటర్వ్యూలో. అదేంటి సార్ మీరు 170 గెలిచేద్దాము మేము ప్రయత్నిస్తున్నాం, గెలిచేయడానికి టార్గెట్ అంటే మీ ఆలోచన ఒక విధంగా ప్రతిపక్షం లేకుండా తుడిచిపెట్టేసే ఆలోచన ఇలాగా అని అడిగితే, మా ప్రతిపక్షం లేకుండా కాదండి, వైనాట్ ఎందుకు ప్రయత్నించకూడదు? 175 సీట్లు మా వైసీపీకి రావడానికి కానీ వాళ్ళు అలా కవర్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు మీరు? ఒక రాజరికం ఇంకా రాజరాకి పూర్వకాలంలో తీసుకెళ్లే ఇప్పటికీ కూడా కొన్ని రాజ్యాలు ఉన్నాయి కదండి, ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి రాజ్యారికం లేకని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఓకే, కేంద్రం ఎలా ఉందండి పాలన సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా? కేంద్రానికైతే బీజేపీ ప్రభుత్వానికైతే నమస్కారం చేయొచ్చండి. ఏంటండి వాళ్ళ విధానం? మనిషి పుట్టాడు అనుకోండి, ఒక పాప పుట్టింది హాస్పిటల్లో, జిఎస్టీ కట్టాలిగా. అవునండి, పుట్టింది మెడిసిన్. ఒక ముసలమ్మ 100 సంవత్సరాల బతికి చచ్చిపోయింది. అవునండి, పాల డబ్బా కూడా జిఎస్టీ. ఆ అమ్మాయికి కూడా జిఎస్టీ కట్టాలిగా. కట్టాలండి. ఎప్పుడూ మనం కథల్లో చదివాం, జిజియా పన్నులు లాంటి పన్నులు కూడా చూసాం మనం. గడ్డం పెంచుకుంటే పన్ను అంట, తీసేస్తే పన్ను అంట. మీరు విన్నారు జిజియా పన్ను గురించి? హిస్టరీ చదివారు కదా. గడ్డం గీసేసుకుంటే వాడికి పన్ను కట్టాలి రాజుకి. ఎందులాడి పన్ను కట్టలేం కదా అని చెప్పి గడ్డం పెంచుకుంటే దీనికి కూడా పన్ను కట్టాలి. బీజేపీ పరిపాలన కూడా ప్రస్తుతానికి అలా ఉంది. దేనికి జిఎస్టీ ఉంది, దేనికి జిఎస్టీ లేదు. ఎక్కడైనా సరే ఒక క్యాంపులో ఒక ఆఫీసర్ వెళ్ళి ఒక వ్యాపారస్తుడిని, నువ్వు జిఎస్టీ ఎక్స్ట్రా కట్టించుకుంటున్నావు కనుక నీ మీద నేను చర్య తీసుకుంటున్నాను, ప్రజల దగ్గర నువ్వు డబ్బులు దోపిడీ చేస్తున్నావు అన్న దాఖలాలు మన ఇండియా మొత్తం మీద ఎక్కడన్నా ఒకటన్నా ఉందండి? అంటే జిఎస్టీలే కదా. 18% జిఎస్టీ, కొన్ని సామాన్లకైతే 24%.
ఈ జిఎస్టీలు కడతాకేనండి మనం 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 కష్టపడి ఒక రైతు కానీ రైతు కూలీ కడుతున్నాడు, రైతు కడుతున్నాడు. 100 కోట్లు ఉన్నవాడు కడుతున్నాడు, కట్టుకుంటాడు. ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయింది కానీ వాళ్ళకి రూపాయి లేనివాడు కడుతున్నాడు. వీడు ఎలా కట్టాలి? ఏముంది ఎగ్జామ్షన్? ఏముందండి కదండి. ఇవాళ లీటర్ పెట్రోల్ ఎంత? 110 రూపాయల, డీజిల్ 110 రూపాయల. ఏంటండి ఇంకాను? ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకాను? ఈ గవర్నమెంట్ ఏం బరాయిస్తుంది అంటే మన మీద భారం వేస్తుందా, మనకేం సపోర్ట్ చేస్తుందా? గవర్నమెంట్ భారం వేస్తుంది. భారం వేసే గవర్నమెంట్లు ఎందుకండి మనకి? అందుకనే నమస్కారం అనేది. ఓకే, ప్రజలందరూ కూడా తెలుసుకుని ఒక నమస్కారం చేస్తే అక్కడతోటి మనది ఏంటి? భారతదేశం ఫెడరల్ గవర్నమెంట్. మనకి మత రూపాలు లేకపోకుండా ఉండేటటువంటి గవర్నమెంట్. ఏ చుట్టము బంధువు దైవము మీద ప్రీతి లేనటువంటి వాడు నాయకుడిగా ఉండి ఈ దేశం బాగుపడద్దని చెప్పానని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు. ఈ ప్రీతులు ఏమి ఉండకూడదు, స్వలాభం లేనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీఎంలుగా చేశారు, నాయకులుగా ఉన్నారు. ఈ రోజు కూడా మన్మోహన్ సింగ్ గారికి కారు లేదు. ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడు, 10 సంవత్సరాలు ఆర్థిక మంత్రి చేశాడు. ఇంకొకళ్ళు అయితే ఈ పాటికి ఎన్ని వందల కోట్లు సంపాదించేద్దరు, ఎన్ని వందల కోట్లు మరి ఉండేను, ఎన్ని ప్యాలెస్లు గడుదురు. వాళ్ళు ఇవాటికి కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండమట్టే మన దేశంలో ఇంకా నీతి నిజాయితీలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ఈ రోజు కూడా పాపభీతి లేకుండా, ఏ రకమైనటువంటి విధానం లేకపోకుండా బీజేపీ వాళ్ళు భయంకరమైనటువంటి దోపిడీ విధానాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. జనాల్ని పీక్కు తినేటటువంటి పరిస్థితి అనమాట. ట్యాక్స్ కట్టకపోయినా, లేకపోతే ఏదైనా సరే కొనకపోయినా బ్రతకలేని పరిస్థితి ఈ రోజున మన రూపాయి విలువ ఎంత అండి? ఇది వరకు జేబులో డబ్బులు పెట్టుకెళ్తే మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకునేవాళ్ళం. ఇవాళ సంచితో డబ్బులు పెట్టుకెళ్ళి జేబులో సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అదే విధానాన్ని, కేంద్ర విధానాన్ని మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాపీ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేముందండి? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే కదా, ఎప్పుడు వ్యతిరేకించారు ఆయన. బీజేపీకి కావాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే కావాలి, ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి? ఆయనకి ఇబ్బంది లేకోకుండా చేసే సెంట్రల్ గవర్నమెంట్ కావాలి. అందుకని ఈయనకి ఆయన పార్టీలు వేరు, కానీ వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఓకేనండి. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో న్యాయమైన హోదా నిర్వర్తించిందంటారా? స్థానం నిర్వర్తించకుండానే వస్తుంది కదా, కానీ ఇంకా వాళ్ళ విధానాలు వాళ్ళు ఇంకా తెలియపరచాల్సిన అవసరం అయితే ఉందండి. ఎంతసేపు మైకులు పుచ్చుకుంటే ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ మీరు ఎవరిని చూసినా ఈ రాష్ట్ర పరిస్థితులు కానీ, రైతుల గురించి కానీ, రైతు కూలీల గురించి కానీ, లేకపోతే ఒక బిల్డింగ్ వర్కర్స్ కానీ వగైరా ఎవరి గురించైనా మాట్లాడతారండి. ఆయన మాట్లాడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనేమో నలుగురిని పట్టుకు తిడతా ఉంటాడు. TV5 అంట, ABN రాధాకృష్ణ గారంట, రామోజీ గారంట, చంద్రబాబు నాయుడు గారంట. వీళ్ళ నలుగురిని భూస్థాపితం చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో, ఆయన పోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటారు. వీళ్ళు 2 మాటలు తప్పితే రెండో మాటే లేదు. వీళ్ళు దెబ్బలాడుకోవడం తప్పించి ప్రజలకైతే దేశానికి కావాల్సింది ఏంటి, ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఏంటని చెప్పనని తెలియపరచడం కానీ ఈ విధానం చేస్తే బాగుపడుతుంది అనేటటువంటిది ఏమీ లేదు. ఆయనేమో రాజధాని కావాలని చెప్పననేమో అమరావతిని పెట్టారు. ఈయన వచ్చేమో ఒకటి రాజధాని అయితే సరిపోద్ది, 3 రాజధానులు కావాలని చెప్పనన్నారు. పార్లమెంట్లోనేమో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే, అదే నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడ సరిపోతే 10 సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు గారు ఆ రోజునే చెప్పారు. ఆ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చింది లేదు. స్పెషల్ స్టేటస్ గురించి వాళ్ళు మర్చిపోండి, అసలు తిరగేసేసిన పేజీ అది అయిపోయిన చరిత్ర అది. చంద్రబాబు నాయుడు అయితే సీఎం ఉన్నప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అన్నా తీసుకున్నారు. ఆయన వచ్చి 4 బిల్డింగ్లన్నా కట్టాడు. ఏది రాజధానిలో 4 బిల్డింగ్లన్నా కట్టాడు. ఆఫీసులు ఉండాలి కదా, హైకోర్టు అను, అసెంబ్లీ అను, సెక్రటరియట్లోనే కొన్ని బిల్డింగ్లు ఆయన టెంపరీగా కట్టుకుంటానే వచ్చాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఇటకరాయి అన్న వేసారా? ఒక్క ఇటకరాయి కూడా వేయలేదు, ఎక్కడ ఏదిలేదు. 3 రాజధానులు కట్టేసేస్తానని చెప్పానంటూ ఆయన కట్టిందల్లా ఏంటంటే వైజాగ్లో ఋషికొండలో ఆయన నివాసానికి సీఎం క్యాంప్ ఆఫీస్ ఒకటి కట్టారంట. అది ఒకటి కట్టినట్టు కనపడుతుంది, అంతకు మించి ఏదేం కనపడలేదు. ఇప్పుడు ఇలాగా 3 రాజధానులు అనే దాంట్లో రాష్ట్రానికి నష్టం ఉందంటారా?
పెట్టడంతో మరి నష్టమే కదండి. అసలు నీకు నష్టం ఎలా వచ్చింది అని చెప్పానంటే, మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు లేకపోతే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఏదైనా పెడదామని చెప్పాను అనుకుంటే ఈ 3 రాజధానులు ఏంటి, ఈ గోల ఏంటి, అక్కడికి కావాల్సిన కాగితాలు ఏ రాజధానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, బాబోయ్ దండం అని చెప్పానని ఉన్నాయి కూడాను. అమరరాజా లాంటి పీక్కుని అవతలకు పోయారు తప్పితే మనకి ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన కంపెనీ ఏముందండి? ఒక కంపెనీ వచ్చిందా? ఒక కంపెనీ. మేము కంపెనీలన్నీ తీసుకొచ్చేస్తున్నాం, 3,000 కోట్ల రూపాయలు కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పాను. ఆ మధ్యన ఎప్పుడో ప్రకటన చేశారు, ఏది వైజాగ్లోనూ ఏదో కారిడార్ పెట్టి. ఏదండి ఏది? ఎక్కడ కంపెనీ? ఏది? ఎవడైనా శంకుస్థాపన చేశాడా? ఎవరికైనా లైసెన్స్ ఇచ్చారా? ఏమీ లేదండి. ఎవరు అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం కాపాడుకోవాలని, చంద్రబాబు నాయుడు గారు నా అధికారంలోకి రావాలని వీళ్ళ ప్రయత్నాలు తప్పితే రాష్ట్రాన్ని గురించి ఆలోచించే విధానం అయితే లేదండి. ఆలోచించే విధానం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు దుబాయ్ వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు విలేకరుల సమావేశంలో కూడా చెప్పాడు ఆయన, ఆంధ్రప్రదేశ్కి మేము స్పెషల్ స్టేటస్ బాకీ ఉన్నాం, తీరుస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ కనుక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం అనే దాని మీదే దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ కూడా కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి అని చెప్పానని పేరు పెట్టుకుని వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఏది ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియా కూటమి వస్తుంది. ఆంధ్రాలో కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంలో ఉండి మేము ప్రయాణం చేస్తున్నామండి. ఇది అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానం వచ్చింది. వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటారు? అంటే అది కాంగ్రెస్ పార్టీ రామాలయం అనేటటువంటి విషయాన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు కనుక మనం లౌకిక విధానం కలిగినటువంటి వాళ్ళము, మనలో మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఇతర మతస్థులు చాలా మంది, హిందువులు కూడా ఉన్నారు కదండి, హిందువులు కూడా ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరం ఉన్నాం, మన అందరం ఉన్నాము. కానీ హిందువులకు మాత్రమే ఇది దేవాలయం అనేటటువంటి దాని మీద బీజేపీ పనిచేస్తుంది కనుక మేము వెళ్ళామని చెప్పానని అనే దాని మీద వాళ్ళు మానేసేశారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేదు కదండి, ఆయన కూడా మానేశారు కదా. అంటే అక్కడ మతతత్వమైనటువంటి పనులే జరుగుతున్నాయి, అలాంటి దానికి మనం వెళ్ళకూడదని మానేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర పార్టీలు అనుకోండి, వైసీపీ అనేది రాష్ట్ర పార్టీ, ఇటు తమిళనాడులో కూడా రాష్ట్ర పార్టీలు, అవి వెళ్ళకపోవడంతో అంత కేంద్ర రాజకీయాలు వెళ్ళినందువల్ల కేంద్రంలో కట్టిన ఒక టెంపుల్ ఎక్కడ మనకే టెంపుల్ కడుతున్నాం, మనకే టెంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, తిరుపతి దేవస్థానం ఉంది, గొప్పది. అట్లాగే మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్రలో సాయిబాబా ఉంది, అట్లాగే తమిళనాడులో బోల్డ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అన్ని కూడా ఉన్నాయి. టెంపుల్ ని రాజకీయం చేయకూడదు అనేటటువంటిదే ఉద్దేశం, అంతేగాని టెంపుల్ మీద మట్టికి వ్యతిరేకం కాదండి. అవునండి. ఇప్పుడు టెంపుల్ అయోధ్య టెంపుల్ అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దానికి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ నిర్మాణం చేపట్టింది. ఆ కమిటీ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం, వెళ్ళకపోవడంతో మెజారిటీ పీపుల్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడదంటారా? ఏం పడదండి. అది ఆ జనాలకు కూడా ఇది అంటే కాంగ్రెస్ వాళ్ళు హిందూ మతం అంటే ఇష్టం లేకపోవడంతోనే తప్పండి, 100% తప్పు. పూర్తిగా మాలాంటి వాళ్ళు పూర్తిగా ఉన్నారు, మేము కూడా హిందువులమే, మేము కూడా హిందూ దేవుళ్ళు మాత్రమే పూజిస్తాం. అంత మాత్రం చేత అయోధ్యలో రామాలయానికి వెళ్ళకోకుండా ఉన్నంత మాత్రాన మేము హిందువులు కాకపోలేము. దాని మీద రాజకీయం అంటే ప్రభావం మట్టుకే ఉండదు. హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ CONGREESS కాకుండా CONGREKHEN కాంగ్రెస్ ఖాన్ యాడ్ చేస్తున్నారు చివరిలో. దాన్ని మీరు పరిశీలించారా? అది మీరు పరిశీలించారు. కాంగ్రెస్ అంటే అన్ని కూడా రాజకీయం అనేటటువంటి ఎత్తుగడలే కానీ ఏమీ కాదండి. దానివల్ల ఏ రకమైనటువంటి ఇది లేదు. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ అనుకో వస్తే మీ రాజకీయ గురువు ఎవరంటారు? మా రాజకీయ గురువు కరెక్ట్ అయిన రాజకీయ నాకు వచ్చిన తర్వాత మా కుటుంబం మొత్తానికి కాకుండా మా నాన్నగారికి రాజకీయ గురువు అయితే కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారండి. ఓకే. నాకు రాజకీయ గురువు అని చెప్పారంటే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారండి. ఓకేనండి. ఇక తర్వాత వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మదరు ఏది రవీంద్ర గారి భార్య, ఆయన కొడుకు గారు మాగంటి బాబు గారు, వీళ్ళే మా గురువులు. తర్వాత పార్టీ మారిపోయారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోవడం జరిగింది. కానీ మాకు అయితే ఫస్ట్ లో వాళ్లే గురువులు అనమాట. ఇక ఇప్పుడు మనకు పార్టీయే గురువు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే గురువు. మీ తండ్రి గారు వాళ్ళు ప్రోత్సహించారా గతంలో మీరు రాజకీయాల్లో వెళ్తుంటే? మమ్మల్ని అందరూ ప్రోత్సహించారు. మేము అందరూ సంతోషంగానే చేస్తారు. మావి కూడా పెద్ద ఫ్యామిలీలు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు. అందరూ కూడా మాకు ఓకే అనుకుని మేము చేసుకుంటాం. మీ దెందులూరు నియోజకవర్గం వస్తే ప్రధాన సమస్యలు ఏముంటాయి? మాకు బోల్డెన్ సమస్యలండి. ఎందుకంటే ఏలూరుకి చుట్టూ మా దెందులూరు నియోజకవర్గం ఉంది. ఓ పక్కన పెదవేగ మండలం, ఒక పక్కన దెందులూరు మండలం, ఒక పక్కన పెదపాడు మండలం, ఇంకో పక్కన ఏలూరు రూరల్ మండలం. 4 మండలాలు ఏలూరు చుట్టూ ఉన్నాయి అన్నమాట. అనేక సమస్యలు. ఇప్పుడు పెదవేగ మండలంలో మెట్ట ఏరియా, అక్కడ ఒక సంబంధం. పెదవేగ మండలం కానీ దెందులూరు మండలంలో సగభాగం కానీ అంతా మెట్ట ఏరియా. కరెంటు ప్రాబ్లాలు, బోర్లు ప్రాబ్లాలు వగేరే ఉంటాయి. అలాగే ఇప్పుడు దెందులూరు మండలం సగం, పెదపాడు మండలంలో సగం, ఏలూరు మండలం కంప్లీట్ చేపల చెరువులు, కొల్లేరు. ఆ కొల్లేటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ మిగిలినవన్నీ కాలువ కింద ఉన్నటువంటి ఇటు పెదపాడు మండలంలో కొంత భాగం, పెదవేగ మండలంలో కొంత భాగం మనకి కాలువ నీరు ఏలూరు నుంచి, విజయవాడ నుంచి కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళు వచ్చి అది మనకి పనిచేయాలి. ఏది ఏమైనా సరే ఖాళీగా ఉండేటటువంటి అడవి ప్రాంతం గట్టా మాకేమీ లేదు. మొత్తం వ్యవసాయమే, చేపల చెరువులే కానివ్వండి, వ్యవసాయమే కానివ్వండి, పల్లమే కానివ్వండి, తోటలే కానివ్వండి, పామాయిల తోటలే కానివ్వండి, మొత్తం అంతా కూడా దెందులూరు నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా పండేటటువంటి, పుష్కలంగా పంటలు పండించేటటువంటి ఏరియా. ఓకే. ఇప్పుడు ఏదైతే మన టీడీపీ చింతనేని ప్రభాకర్ కానివ్వండి, మన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కానివ్వండి, పరిష్కరించని సమస్యలు ఏమున్నాయి దెందులూరు నియోజకవర్గంలో? వాళ్ళు ఏది పరిష్కరణ, వాళ్ళ సొంత పనులు తప్పితేను. ఆయన 10 లారీలు మట్టి తోలుకున్నాడు అంటే ఈయన 100 లారీలు మట్టి తోలుకున్నాడు. ఆయన 10 లారీలు ఇసుక అమ్ముకున్నాడు అంటే ఈయన 10 లారీలు ఇసుక అమ్ముకున్నాడు. ఆయన 10 పండగ 3 రోజులు కోడి పందాలు వేసాడంటే ఈయన సంవత్సరం అంతా కోడి పందాలు వేస్తున్నాడు. సమస్యలు వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. వాళ్ళు తీర్చలేకపోయిన సమస్యలు అయితే ఏమి లేవు. సమస్యలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటి చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంది. పేకాట్లో కోడి పందాలు, గ్రావులు అమ్ముకోటాలు, మట్టి అమ్ముకోటాలు, ఇసుక అమ్ముకోటాలు, ఇదే రాజకీయం. దెందులూరు నియోజకవర్గంలో ఇదే రాజకీయం. ఇంతకు మించి రెండో రాజకీయం లేదు. రైతులు వ్యవసాయం ఎలా చేసుకుంటున్నారు, చేపల రైతులు చెరువులు ఎలా తవ్వుకున్నారు, అట్లాగేనేమో పామాయిల తోటలో పామాయిలకి ఎలా నరుక్కుంటున్నారు, దానికి వచ్చే రేట్లు ఏంటి, దానికి అయ్యే ఖర్చులు ఏంటి, ఈ చాలల్లో నుంచి పంటలు తోలు తెచ్చుకోవడానికి రోడ్లు ఉన్నాయా లేదా, పుంతలు ఉన్నాయా లేదా, ప్రతి చాలలోకి దారులు ఉన్నాయా లేదా, వాటర్ సదుపాయం సరిగా ఉందా లేదా, అందరూ సుశుభ్రంగా ఉన్నారా, అట్లాగే గృహ నిర్మాణం వాళ్ళ రైతులకి అందరు అంటే ఈ వర్కర్స్ ఉన్నారు కదండి, రియల్ ఎస్టేట్ వర్కర్స్, ఈ వర్కర్స్ కి అందరికి సిమెంట్ అందుతుందా లేదా, లేకపోతే ఇసుక అందుతుందా, లేకపోతే ఐరన్ అందుతుందా, వీళ్ళు పనులు బాగా చేసుకుంటున్నారు లేదా, ఎవరండి అడిగింది? ఎవరు అడుగుతున్నారు? ఆడెన్ని రోజులు వేసాడు రా కోడి పందాలు, 4 రోజులు వేసాడు, మనం 40 రోజులు వేద్దాం. వాడు ఎన్ని ట్రక్కులు అమ్మాడు రా మట్టి, 40 ట్రక్కులు అమ్మాడు, మనం 120 ట్రక్కులు అమ్ముదాం. ఇదే బాబు సమస్యలే వాళ్ళిద్దరు చుట్టూ ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ మీకు రానున్న ఎన్నికల్లో సీట్ ఇస్తే మీరు ఈ చుట్టూ కాకుండా డిఫరెంట్గా చేస్తారని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? ఖచ్చితంగా ఎలాంటి ఏవి కూడా చేయకోకుండా నేను జోదగాడిని కాదు, నేను రైతుని. రైతు ఎలా చేయాలి, నిర్మాణాలు ఎలా చేయాలి, లేబర్కి ఎలాగ సదుపాయం చేయాలి, వాళ్ళ ఎలాగ పైకి వచ్చే విధంగా చేయాలో అది ఆలోచిస్తాం, కానీ స్వలాభానికి సంబంధించి ఏది కూడా ఆలోచించండి. ఓకే. చివరిగా ఒక క్వశ్చన్, మీ రాజకీయ ప్రయాణంలో ఏ నాయకుడు అంటే ఇష్టం మీకు? రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కదండి. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో షర్మిలా గారు అంటే ఇష్టం అండి. ఓకే. షర్మిలా గారి అనుమానాలు ఉండటానికి ఇష్టపడ్డాం కనుక ఆవిడ నాయకత్వాన్ని బలపరుచుకున్నాం. అది తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా రేపొద్దు షర్మిలా గారే PCCగా ఉంటారని, లేదా సీఎం క్యాండిడేట్గా ఉంటారని చెప్పారని కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. అది అందులో ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏదైనా ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా ప్రయాణం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంగానే ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మీకు దెందులూరు నియోజకవర్గంలో సీట్ ఇవ్వకుండా ఎక్కడ వేరే నియోజకవర్గంలో సీట్ ఇస్తే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు? ఇలాంటి ఈ పార్టీలో ఉన్న విధానాలు ఆ పార్టీలో ఉండవండి. అలాంటిది ఏమి జరగదండి. అది ఓకే, ఏం జరగదు. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి నరసింహమూర్తి గారితో జీకే న్యూస్ ఇంటర్వ్యూ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచి బయటికి వెళ్ళానో దానికి తగిన శాస్తి జరిగిందని ఆయన భావిస్తున్నారు. మళ్ళీ సొంత గుట్టికి వచ్చాను, రెట్టింపు ఉత్సాహంతో ఆయనతో పాటు నాయకులు కార్యకర్తలతో
పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే లక్ష్యంగానే ముందుకు సాగుతానని ఆలపాటి నరసింహమూర్తి అంటున్నారు. ఇది జీకే న్యూస్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇటువంటి ప్రజా ప్రయోజిత అంశాలపై జీకే న్యూస్ ఇంటర్వ్యూస్ మరియు చర్చ నిర్వహిస్తుంది. చూస్తూ ఉండండి జీకే న్యూస్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.